మహిళామణులు అనుకుంటే ఏమైనా సాధించకుండా ఉండగలరా? వారు అనుకుంటే, వారి ఒక దీక్షతో, ఒక తపనతో అనుకుంటే, వారికంటూ అసాధ్యం అంటూ ఏమీ లేదు అని చెప్పి నిరూపణ చేశారు. నిన్న జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్ అదే రుజువు చేసింది. భారతదేశం మహిళలకి వేస్తున్నటువంటి పెద్ద పీటకి ఇదొక నిదర్శనంగా మనం తెలుసుకోవచ్చు. భారతదేశం అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూసింది ఎవరు గెలుస్తారా అని చెప్పి. సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా, ఇండియా గెలుస్తుందా అని చెప్పి ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ అందరి ఆశలని మోసుకెళ్ళినటువంటి భారతదేశ క్రికెట్ జట్టు మనందరి యొక్క కలలని నిరూపణ చేసి, మన యొక్క కలల సౌధాన్ని వారు ఎక్కి మనకు ఆనందాన్ని పంచారు. నిజమే, ఈ యొక్క విజయం అనేది ఏదో ఒక రోజులోనో, ఒక పూటలోనో, ఏ అడ్డంకులు, అవరోధాలు లేకుండా సాధ్యమైంది కాదు. వారు ఫైనల్ చేరడానికే, ఒక రకంగా చెప్పాలంటే సెమీఫైనల్ చేరడానికే ఎంతో కష్టపడ్డారు. వరుస వైఫల్యాలు వారిని వెంటాడాయి. అయినప్పటికీ కూడా తల వంచలేదు, తల దించలేదు. ఆ యొక్క అవరోధాలకు, అడ్డు గోడలకి వారు భయపడకుండా ధీరోదాత్త పోరాటం చేశారు. ధైర్యంతో ముందుకు సాగారు. ఒక క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసము, ఆత్మనిర్భరము ఇవన్నీ కూడా కలగలిసి ఒక యూనిటీతో, ఒక ఐకమత్యంతో ముందుకు సాగి వైఫల్యాలన్నీ కూడా దాటుకుంటూ వచ్చి ఫైనల్కి చేరి, ఆ ఫైనల్లో కూడా ఫస్ట్లో కొంచెం తడబాటు వచ్చినప్పటికీ కూడా ఒక భారీ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ముందు ఉంచి వారు విజయ తీరాల వైపు సాగారు. ఈ రోజున మహిళలు, ఆ యొక్క క్రికెట్ జట్టు మహిళా మూర్తులు మనందరికీ కూడా నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటి అంటే, ఒకటి తలుచుకుంటే అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ఒకటి మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ కూడా లేదు. దానికి కావాల్సింది ఏంటి అని అంటే కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సాధించాలి అనేటువంటి ఒక నమ్మకము, కృత నిశ్చయము, అలాగే ఐకమత్యము, ఓటములలో కూడా తల వంచనటువంటి తత్వము, ఇవన్నీ కూడా మనం నేర్చుకొని, తెలుసుకొని ఆ మహిళా జట్టు నుంచి మనం కూడా స్ఫూర్తి పొంది ఆత్మవిశ్వాసానికే ప్రతీకగా నిలిచినటువంటి ఈ యొక్క మహిళా మూర్తులు మనందరికీ కూడా ఆదర్శప్రాయము. మన జీవితంలో కూడా ఓటములు వచ్చాయని, వైఫల్యాలు వచ్చాయని కృంగిపోకూడదు. మనం కూడా ముందుకే సాగాలి. అప్పుడే ప్రపంచము గర్వించదగినటువంటి వ్యక్తులుగా మనందరం కూడా తీర్చిదిద్దబడతాము. ఎవరి లైఫ్లో వారు సక్సెస్ సాధించాలి అని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.